హాయ్ అండి. ఇవాళ మనం రాగి జావ ప్రిపరేషన్ అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో మనం తెలుసుకుందాము. ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా పిల్లలు, పెద్దవారు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు వేడి చేస్తది రాగి జావ ఎక్కువ తీసుకోకూడదు అని. కానీ అలాంటిది ఏమీ లేదు. బాడీకి ఇన్‌స్టంట్ కూలింగ్‌ని ఇస్తుంది రాగి జావ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి చాలా చాలా తోడ్పడుతుంది. నేను రాగిజావ ప్రిపరేషన్‌లో బెల్లం వాడతానండి. అది కూడా నల్ల బెల్లం. ఈ నల్ల బెల్లం ఎందుకు తీసుకుంటున్నాను అంటే దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ బెల్లం రాగిజావ కాంబినేషన్ అనేది మన శరీరానికి తక్షణ శక్తిని, ఐరన్, కాల్షియము ఇవన్నీ అందించి రక్తహీనత లేకుండా అంటే ఎనీమియా ఉన్న పేషెంట్స్‌కి కూడాను ఇది చాలా యూస్‌ఫుల్ అండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వచ్చు రోజు. నేను రాగిజావ ప్రిపరేషన్‌కి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుంటున్నాను. ఆ క్వాంటిటీ అనేది సరిపోతుంది. నెక్స్ట్ రాగి పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి. అంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఎంతమంది తీసుకుంటున్నారో దాని రిక్వైర్మెంట్‌ని బట్టి తీసుకోండి. నేను తీసుకునేది ఒకళ్ళకే కాబట్టి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఉడికిన తర్వాత చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. మీరు ఫుడ్ తీసుకునే వారి రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో నేను యాడ్ చేయడానికి మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత పాలు గానీ, మజ్జిగ గానీ యూజ్ చేస్తానండి పిల్లల కోసం. నేను పాలు ప్రిఫర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీ బెల్లాన్ని అందులో యాడ్ చేసేసి సిమ్లో పెట్టి మంచిగా దాన్ని కొంచెం తిప్పుతూ కరగనిచ్చేయండి. అది కరిగిన తర్వాత మనం తీసుకున్న రాగి పిండిలో కొంచెం క్వాంటిటీ వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా అంటే గడ్డలు లేకుండా మొత్తాన్ని కూడాను మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం గడ్డలన్నీ కరిగిపోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే వాటర్లో యాడ్ చేస్తామో హాట్ వాటర్లో అప్పుడు గడ్డలు కట్టేస్తుందండి. ఇదిగోండి చూసారు కదా ఇంత ఫైన్ లిక్విడ్ మీన్స్ గడ్డలు లేకుండా మంచిగా నేను కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో బెల్లం కరగబెట్టిన వాటర్ అందులో నేను యాడ్ చేసేసుకుంటున్నాను. దాన్ని యాడ్ చేసుకుంటూ మనము ఒక స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఎందుకు అంటే మనం యాడ్ చేయంగానే స్టార్ట్ అయిపోతుంది గడ్డలు కట్టడం. సో ఖచ్చితంగా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది పెద్ద ప్రాసెస్ కాదు, చాలా ఈజీ ప్రాసెస్. బట్ చాలామందికి తెలియదు, డైరెక్ట్గా వాటర్లో వేసి పొయ్యి మీద పెట్టడం అలా చేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్యన అందరూ ఈ డైట్ ఫాలో అవుతున్నారు. సో చూసారు కదా కంప్లీట్ అయింది. నేను కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నా క్వాంటిటీ ఎంతైతే నేను టెక్స్చర్ కావాలనుకుంటున్నానో నేనైతే మా పాపకి నేను ఇలాగ గట్టిగానే పెడతానండి. చిన్న పాప కదా లూజ్గా అంటే తాగలేదని చెప్పేసి నేను ఇలా గట్టిగా నేను ఫీడ్ చేస్తాను. మీకు కావాలంటే పాలు లేదు అంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే దానిలో మజ్జిగ, పాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా పాయసం లాగా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది.